నమస్తే వెల్కమ్ టు havilahelshakitchen ఈ రోజు మనం మన కిచెన్ లో తయారు చేయబోతుంది బ్లాక్ ప్రాంఫ్రెట్ రవా ఫ్రై ఆ నల్ల చందువ రవా ఫ్రై అన్నమాట. చందువ చేప అనగానే అలాగే బ్లాక్ ప్రాంఫ్రెట్ అనగానే అందరికీ నోరు ఊరిపోతూ ఉంటుందన్నమాట. చక్కగా దీన్ని రెస్టారెంట్ స్టైల్లో రవా ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ రోజు మన కిచెన్ లో నేర్చుకుందాం. ఇప్పుడు బ్లాక్ ప్రాంఫ్రెట్ ఫిష్ ని తీసుకున్నాం, నల్ల చందువాని బాగా కడిగి శుభ్రం చేసుకుని ఇలాగ లైన్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. మసాలా అంతా పట్టడం కోసం ఈ లైన్స్ మనం పెట్టుకున్నాము. ఇప్పుడు దీనికి మనం మసాలా మిక్స్ రెడీ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ½ టీ స్పూన్ వచ్చేసి పసుపు, ఉప్పు మీ రుచికి సరిపడినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే హింగ్ అండి. హింగ్ ఒక ½ టీ స్పూన్ యాడ్ చేసుకోండి, రుచి మరింత పెరగడం కోసం అని చెప్పేసి మనం ఈ హింగ్ని యాడ్ చేసాం ఇక్కడ. వీటన్నిటిని కూడా చక్కగా మనము మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి మనం దీన్ని పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం. చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ మనకి మసాలా మిక్స్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ మసాలా మిక్స్ని మనం ఫిష్కి పట్టించేద్దాం. చక్కగా మనం పెట్టుకున్న లైన్స్లో కూడా మసాలా బాగా పట్టేలా 2 సైడ్లు పట్టించేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, చక్కగా ఫిష్కి మసాలా పట్టించేసాం కదా. ఇప్పుడు దీనిపైన మనము సిల్వర్ ఫాయిల్తో దీన్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో ½ an hour నుంచి 1 hour పాటు పెట్టి మనము మ్యారినేట్ చేసుకోవాలి. మూత ఏదైనా వేరే మూతతో కూడా మనం దీన్ని క్లోజ్ చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు ఇది నా ఫ్రిడ్జ్లోకి వెళ్తుంది. చూడండి, ఇక్కడ 1 hour అయిపోయిన తర్వాత నా ఫిష్ నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, ఇక్కడ మన చేప బాగా మసాలా పట్టి ఉందన్నమాట. ఇప్పుడు దీనికి మనం రవా మిక్స్ని తయారు చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకుని ఇందులోనికి 4 టేబుల్ స్పూన్స్ రవ్వ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఉప్పు మన రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. అలాగే మిరియాల పొడి వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేసుకుని ఉండలేమి లేకుండా అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా మిక్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్కి ఈ రవ్వనంతటిని కూడా పట్టించుకోవాలన్నమాట. జాగ్రత్తగా 2 సైడ్లు రవ్వ అంతా కూడా బాగా పట్టేలాగా మనం పట్టించుకోవాలి. చూడండి, ఇక్కడ రవ్వ ఫిష్కి పట్టేసుకుంది బాగా. ఇప్పుడు దీన్ని మనం రోస్ట్ చేసుకుందాం, ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీని మీద ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఫిష్ని స్లోగా తీసుకొచ్చి ఈ ఆయిల్ పైన పెట్టాలన్నమాట. చాలా జాగ్రత్తగా ప్లేస్ చేయండి, లేదంటే ఆయిల్ మీదకి తుల్లే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకొని. చూడండి, రవ్వ మంచిగా మన ఫిష్కి పట్టుకుంది. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే చక్కగా కుక్ అవుతుంది. లేదా హై ఫ్లేమ్లో పెట్టేసామంటే కనుక ఉడకదు. సో ఇప్పుడు నేను ఇంకొక సైడ్ తిప్పుతున్నాను అనమాట. చూడండి, స్లోగా ఒక సైడ్కి తిప్పితే మనకి రవ్వ ఏమీ మాడిపోకుండా ఉంటుంది. అలాగే ఫిష్ కూడా చక్కగా కుక్ అవుతుంది. ఇక చూడండి, రవ్వ నాదేమీ మాడలేదు, చక్కగా రోస్ట్ అయింది, నీట్గా ఫ్రై అయింది. ఇలా 2 సైడ్లు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోనికి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం గార్నిష్ చేసుకుందాము. కొంచెం లెమన్ స్లైసెస్, అలాగే మింట్, పుదీనాని కూడా పెట్టుకొని ఇలా గార్నిష్ చేసుకుని కొంచెం ఉల్లిపాయలు అవన్నీ వేసుకుని తింటే ఎంతో రుచికరంగా రెస్టారెంట్ స్టైల్లో మనకి బ్లాక్ ప్రాంఫ్రెట్ రవా ఫ్రై ఆర్ నల్ల చందువ రవా ఫ్రై రెడీ అవుతుంది అనమాట. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.